రికర్షన్‌ని యూజ్ చేసి 1 నుంచి n వరకు నంబర్స్‌ని ప్రింట్ చేద్దామా? అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇన్‌పుట్‌లో n=5 తీసుకున్నాం. అంటే మన అవుట్‌పుట్ అనేది 1, 2, 3, 4, 5 రావాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం nలో ఎంటర్ ఎ నంబర్ అని ఇన్‌పుట్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ నంబర్ అని ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్‌లో మన n అయితే పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పైన డెఫ్ ప్రింట్ ఫంక్షన్‌లో మన n అయితే పాస్ చేసాం. ఇప్పుడు రికర్షన్‌లో 2 ఉంటాయి. బేస్ కేస్ అండ్ రికర్సివ్ కాల్. బేస్ కేస్ అంటే మన ఫంక్షన్ అనేది ఎక్కడ ఎండ్ అవ్వాలో చెప్తుంది. రికర్సివ్ కాల్ అంటే మన ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ నేను ఎంటర్ ఎ నంబర్‌లో 5 తీసుకుంటే అదేంటి? అది 0 అయినప్పుడు మనది ఎండ్ అవ్వాలి. అందుకే నేను ఇఫ్ n = 0 అయినప్పుడు మన ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రింట్ నంబర్‌లో ప్రతిసారి మనం 5లోకెళ్ళి 1 అయితే మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం ఎంటర్ ఎ నంబర్‌లో 5 ఎంటర్ చేస్తే 5 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ నంబర్‌లో 5 - 4 అవుతుంది. ఆ తర్వాత 4 అనేది మళ్ళీ చెక్ అవుతుంది. 4 ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 4 - 1 3 అలా మనకు 1 వరకు రన్ అవుతుంది. అంటే ఏంది 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే 1 - 1 1 - 1 ఏంటి 0 ఇఫ్ n = 0 అంటే ఏంది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనకు నంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అంటే ఏ ఆర్డర్‌లో ప్రింట్ అవుతాయి? 1, 2, 3, 4, 5 అలా ఆర్డర్‌లో అయితే ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం విజువల్‌గా అసలు మన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఎంటర్ ఎ నంబర్‌లో 5 తీసుకున్నాం. 5 అనేది కాల్ అవుతుంది. 5 ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అందుకే 5 - 1 అంటే 4. 4 ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 4 - 1 3 అలా మనకు 0 వరకు వస్తుంది. 0 = 0 అంటే ఏంది? అది ఫాల్స్. ఆ తర్వాత మనకు నంబర్లు అయితే ప్రింట్ అవుతాయి. 1, 2, 3, 4, 5 ఇలా మనకు ఆర్డర్‌లో అయితే మన నంబర్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.